పొద్దు పొద్దులు రెండు పొద్దులే రెండు ఎవ్వన్నావో ఇలాల గొబ్బియాలలో పొద్దు పొద్దులు రెండు పొద్దులే రెండు ఎవ్వన్నావో ఇలాల గొబ్బియలలో పొదల మీద వాలిన తుమ్మెదలే రెండు ఎవ్వన్నావో ఇలాల గొబ్బియలాలా. నమస్తే, నేను మీ ఏడుగొండలు. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. పొద్దున్నే మరి ఇప్పుడే తెల్లవారుతున్న వేళలో మీకు మా గోశాలను ఇప్పుడు ఏడుగొండలు ఏం చేస్తున్నానని చాలామంది మా గోశాల గురించి నేను చేసే పనుల గురించి కూడా వీడియోలు పెట్టమని కొంతమంది ఆసక్తి గల యువకులు కూడా అడుగుతున్నారు. మరి నాకు సమయం ఉన్నప్పుడు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఇప్పుడు మా గోశాల దగ్గర ఉన్నాము. మరి అనేక పనుల వల్ల కొంచెం గో సంరక్షణ కొంచెం పశువుల మేత అది కొంచెం ఇబ్బందిగా తయారవుతుంది. అంటే అక్కడ తిరగడం వల్ల వేరే వేరే ఊళ్ళకి పోవడం వల్ల కొంచెం మేత సరిగ్గా వేయకపోవడం వల్ల గోవులు మొత్తం బక్క చిక్కిపోయాయి. ఎందుకంటే గోవులు అన్నప్పుడు ప్రతి దాంట్లో దగ్గర ఎప్పుడు ఉంటే కానీ అనుక్షణం పసిపిల్లలాగా కాపాడితే కానీ మనకు ఆవులు మరి గోమాత చేతికి రావు. కానీ మనము అక్కడిక్కడ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు వెళ్ళడం జరుగుతుంది. అట్లా కొంచెము గోవులు చాలా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అయితే మనం బక్క చిక్కిపోతున్నాయి. వీటిని సరి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. మా గోశాల మరి రైతు దగ్గర వరకు ఆవులు ఏమన్నా మేత పెడతాడేమని ఎదురు చూస్తున్నాయి. వేసాను రాత్రి అయితే నిన్ననే బుడ్డ పట్టించిన. ఆ బుడ్డ పూలు అయితే పోసిన. బాగా బక్క చిక్కిపోతున్నాయి గోమాతలను. ఇవి మా గోమాతలండి. 1 2 3 మా పొలం దగ్గర మా గోశాలలో ఉన్నాను. బాగా బక్క చిక్కిపోయాయండి. నేను గత కొద్ది రోజుల నుంచి అనేక కార్యక్రమాల దృష్ట్యా తిరుగుతున్నాను. మా శ్రీమతి చూసుకుంటుంది. అయినా ఎంతైనా మనం ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా.